కరీంనగర్ మిల్క్ డైరీ 5 జిల్లాల్లో పాల అమ్మకాలు ప్రారంభించింది. పొరుగు రాష్ట్రాల కంపెనీల పాలను దిగుమతి చేసుకునే కన్నా సొంత రాష్ట్రంలోని పాల డైరీలను ప్రోత్సహించాలన్నారు నేతలు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో సహకార సంఘాలు నిర్వీర్యమయ్యాయన్నారు. రాష్ట్ర రాజధానికి వ్యాపారాన్ని విస్తరించింది కరీంనగర్ మిల్క్ డైరీ. హైదరాబాద్ తో పాటు 5 జిల్లాల్లో పాల అమ్మకాలు షురూ చేసింది. కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ పాల ఉత్పత్తులను హైదరాబాద్ జంట నగరాల్లో ప్రారంభించారు మంత్రి ఈటెల రాజేందర్. సహకార సంఘాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. స్త్రీల పాత్ర ఎక్కువగా ఉన్న కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయన్నారు మంత్రి. ఇవాళ 100% మళ్ళీ సహకార రంగం ఈ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శవంతమైన సంకేతం ఇచ్చే సందర్భం వస్తుంది. దానికోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికోసం ప్రోత్సహిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఏ కుటుంబం అయినా కూడా బాగుపడాలంటే స్త్రీలు పాత్ర పోషించే కుటుంబాలు బాగుపడతాయి. ఇంట్లో స్త్రీల పాత్ర ఎక్కువ ఉంటే ఆ కుటుంబాలు బాగుపడతాయి. తెలంగాణ ప్రజల మనసులాగే కరీంనగర్ పాలు కూడా కల్తీ లేనివన్నారు ఎంపీ వినోద్. సహకార సంఘాలు ఏ ఒక్కరి సొంతం కాదు, రైతులందరివి అన్నారు. గ్రామ ఆర్థిక శక్తిని మార్చే డైరీ రైతులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా కరీంనగర్ డైరీ ఈరోజు దాదాపు 55,000 కుటుంబాలు రోజు కరీంనగర్ డైరీకి కరీంనగర్ జిల్లాలో పాలు వారు అందిస్తున్నారు. కరీంనగర్లో ఈరోజు 55,000 మంది ఉన్నటువంటి పాల ఉత్పత్తిదారుల్ని మీరు 1,00,000 మందికి మీరు చేయాలి. కరీంనగర్ ప్రజలు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో సహకార రంగానికి పెట్టింది పేరు. ఇలా ఎక్కడ చూసినా దేశంలో అగ్రగామిగా ఉండేటట్టుగా ములకనూరు సహకార సంఘం అంటేనే ఇలా మా కరీంనగర్ జిల్లాకు వన తెచ్చేటువంటి ఒక సంఘం. హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా కరీంనగర్ పాలు తాగాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇలా మార్కెటింగ్ కార్యక్రమానికి తీసుకొస్తున్నాం. కరీంనగర్ మిల్క్ డైరీ పాల అమ్మకాలు భవిష్యత్తులో మరింత విస్తరించాలన్నారు నేతలు.